ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా టీడీపీ నేత జీవీ రెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లోని స్టేట్ ఫైబర్ నెట్ కార్యాలయంలో ఆయన పగ్గాలు చేపట్టారు. R&B పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జీవీ రెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు. చంద్రబాబు మానస పుత్రిక అయిన ఫైబర్ నెట్ లో 2 ఏళ్లలో 50 లక్షల కలెక్షన్లు ఇచ్చేలా టార్గెట్ పెట్టుకున్నట్లు జీవీ రెడ్డి తెలిపారు. ప్రైవేట్ ఆపరేటర్లకు పోటీగా ఫైబర్ నెట్ ను అభివృద్ధి చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఏం జరిగిందన్న అంశాలపై త్వరలో ఆధారాలతో మాట్లాడతానన్నారు. ప్రజలకు నాణ్యమైన టీవీ, ఇంటర్నెట్ సేవలు అందిస్తామన్నారు. ఫైబర్ నెట్ సంబంధించి ఇది అందరికీ మనకు తెలుసు. ఇది సర్వీస్ ప్రొవైడర్. ముఖ్యంగా కేబుల్ రిలేటెడ్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, మిగతా కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. దీంట్లో 2014లో దీన్ని ప్రారంభించడం జరిగింది. అంటే మా ముఖ్యమంత్రి అయిన తర్వాత మా సారు 2014లో ఇది మా సారుకు ముఖ్యంగా చాలా మానసిక పుత్రిక లాంటి సంస్థ. ఇది మిగతా సంస్థలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఫైబర్ నెట్ అనేది ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి సంస్థ. అటువంటి సంస్థ సంస్థకి నాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అయితే ఈరోజు నేను పెద్ద యాంటిసిడెంట్స్ వాటిల్లోకి వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే మొత్తం ఈరోజే ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి మిగతా అవన్నీ స్టడీ చేసిన తర్వాత అసలు ఏంటంటే తర్వాత మళ్ళీ ఒక 15 డేస్ తర్వాత మరో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో వివరాలు అందిస్తాను. ప్రస్తుతానికైతే దీని ముందున్న లక్ష్యాలు అయితే ముఖ్యంగా కేబుల్ కనెక్షన్లు తీసుకున్నట్టయితే ఇంతకుముందు గతంలో నెంబర్స్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 6 లక్షలు ఉన్నవి. దాదాపు మన రాష్ట్రంలో 1,65,00,000 కుటుంబాలు ఉన్నట్లయితే దాదాపు 6 లక్షలు మాత్రమే ఈరోజు ఈ కేబుల్ కనెక్షన్స్ ఉన్నవి. వీటిని వీలైనంత వరకు కూడా ఒక నెక్స్ట్ 2 సంవత్సరాల్లోనే ఒక 5 మిలియన్స్ అంటే ఒక 50 లక్షల కనెక్షన్స్కి తీసుకెళ్లాలనేది ప్రధానంగా పెట్టుకున్నటువంటి ధ్యేయం. దాని తర్వాత మిగతా సర్వీసులు బ్రాండ్ విడ్త్ కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ స్పీడ్ కావచ్చు, వీటన్నీ కూడా వీలైనంత వరకు కూడా క్వాలిటీ పెంచడానికి మేము ప్రయత్నిస్తాము. ఇవి కాకుండా ఇక మిగతా చెప్పాను కదా, మిగతా కొన్ని అంశాలు ఉన్నవి. అవన్నీ కూడా నెక్స్ట్ ప్రెస్ మీట్లో ప్రస్తావిస్తాను. ప్రస్తుతానికైతే మా ముందున్న లక్ష్యాలు ఇవి. వీలైనంత వరకు క్వాలిటీ సర్వీసెస్. ఇప్పుడు ప్రభుత్వ రంగం అనగానే ప్రజల్లో ఏంటంటే ఏదో ఒక రకమైన భావన, క్వాలిటీ ఉండదనేది. బట్ ఫైబర్ నెట్ అనేది అలాంటి సంస్థ కాదు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ చైల్డ్ ఇది. దీని క్వాలిటీ కాదు, బెస్ట్ క్వాలిటీ, ప్రైవేట్ ఆపరేటర్స్ కంటే కూడా బెస్ట్ క్వాలిటీ సర్వీసెస్ ఇచ్చేటట్టు మేము ప్రయత్నిస్తాము. డెఫినెట్గా ఆ వైపు అడుగులేస్తాము. అదేవిధంగా ఎప్పటికప్పుడు మా పార్టీ అధినేత మా సారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు, వారి ఆదేశాల మేరకు నడుచుకుంటూ దీన్ని నెంబర్ 1 సర్వీస్ ప్రొవైడర్గా ఈ రంగంలో దీన్ని తీర్చిదిద్దుతామని తెలియజేసుకుంటున్నాను. నువ్వు విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ప్రెస్ మీట్. సో ఇప్పుడు ఏంటంటే వితౌట్ యాంటిసిడెంట్స్, ప్రాపర్ డేటా లేకుండా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ టు ఇన్వోక్ దోస్ ఆ అంశాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు డెఫినెట్గా ఇట్ ఈస్ దేర్. మీరు అన్న అంశాలు అయితే ఉన్నవి. బట్ వీళ్ళు కమప్ విత్ అంటే పక్కా ప్రూఫ్స్ తోటి, స్టాటిస్టిక్స్ తోటి వచ్చి డెఫినెట్గా వాటిని ఆన్సర్ చేస్తాం. కార్యాచరణ చెప్పేది ముఖ్యంగా ఇప్పుడు ఇది సర్వీస్ ప్రొవైడర్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులేటరీ బాడీ. సర్వీస్ ప్రొవైడర్కి సంబంధించి మొత్తం కేబుల్ కనెక్షన్స్. సార్ ఉద్దేశం ఏంటి, ప్రతి ఇంటికి ఇంటర్నెట్, ఫోను, కేబుల్ కనెక్షన్స్ ఇవ్వాలన్నది. అది కూడా హై స్పీడ్ ఇంటర్నెట్. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి అంశం కూడా ఇంటర్నెట్తో ముడిపడింది. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి అందరికీ తెలుసు, దేశ విదేశాల్లో సెటిల్ అయినారు. పక్క రాష్ట్రాల్లో తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు చాలా సెటిల్ అయినారు. వారు ఇళ్ళకి వచ్చినప్పుడు కానీ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలన్నా కూడా విలేజెస్లో కూడా వర్క్ చేయాలంటే ఇంటర్నెట్ స్పీడ్ ఇది అనేది బాగున్నట్లయితే బాగుంటుంది. ఇది ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వచ్చింది. బట్ మా సార్ ఇప్పుడు 2014లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడే దీన్ని ఇనిషియేట్ చేశారు. సో అది వారి విజనరీ. అలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇటువంటి సంస్థను ఆ రోజు రూపొందించడం జరిగింది. అనుగుణంగా కొన్ని చర్యలు ఆ రోజు చేపట్టడం జరిగింది. సరే, ప్రభుత్వం మారిన నేపథ్యంలో మళ్ళీ అది పడకేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు బి రెస్టోర్.